ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు మండలం పులిపాడు పంచాయతీ బృందావనం గ్రామం పరిధిలో ఉన్న పంట పొలాల్లో వేసుకున్న కేబుల్ వైర్లను దొంగలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే దర్శి నగర పంచాయతీ వెలంవారి వీధికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు మరో రైతు ఇరువురు విడివిడిగా తమ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్మిటర్లు ఏర్పాటు చేసుకుని పక్కనే ఉన్న వాగులో మోటార్లు బిగించుకొని పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్మిటర్ల ద్వారా కేబుల్ వైర్లు వాగులో ఉన్నటువంటి మోటార్లకు అనుసంధానం చేసి వాటి ద్వారా తమ పొలాలకు నీటిని పెట్టుకుంటున్నారు. గురువారం పొలంలో వరి పంటకు నీరు వేసేందుకు పోయి చూడగా 2 ట్రాన్స్మిటర్లకు ఉన్న కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను అపహరించినట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా బాధితుడు జూపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో తరచూ కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారని, ఈ విధంగా వైర్లు అపహరించుకుపోతుంటే రైతులు ఏ విధంగా పంటలను రక్షించుకోవాలని ఆయన అన్నారు. పోలీసులు వెంటనే దొంగలపై చట్టపరమైన చర్యలు తీసుకుని దొంగతనాలను అరికట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఎన్ న్యూస్ ఛానల్ ప్రజలకి మా నమస్కారములు. ఇందు మూలంగా ప్రభుత్వానికి తెలియజేయటమేమనగా, ఇక్కడ గత 7 సంవత్సరముల నుంచి వాగు ఆధారం ద్వారా కరెంట్ వేసుకొని బతుకుతున్నాము, జీవనాధారం. అట్లాంటిది ఈ 3 సంవత్సరాల బట్టి దొంగల బెడద ఎక్కువైనది. అలాగని నైట్ 10 గంటల వరకు మేము ఉంటున్నాము, గడప ఒకరార. 10 దాటిన తర్వాత ఎప్పుడు వస్తున్నారో తెలియదు. అలా టయాన్ని వచ్చి ఈ వైర్లు కత్తిరించుకొని వెళ్తున్నారు. ఇది 3వసారి. మునుపు పట్టుకొని పోలీసు వారు తగు చర్యలు కూడా చూశారు. మళ్ళీ యథాప్రకారంగా అయిపోయింది. అలాగని మాకు జీవనాధారం దీంతోటే బతుకుతున్నాం. అట్లాంటిది ఇలాగా దొంగతనాలు చేయటము ఎక్కువైపోయింది. దీని మీద ప్రభుత్వము తగు చర్యలు తీసుకొని మాకేదో దారి చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.